దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఇంకొక వాక్యము, సందేశము, వాగ్దానము మనమందరము దేవుని స్తుతించుటకు, దేవుని నామమును ఘనపరచుటకు దేవుడు అనుగ్రహించిన ఈరోజు 18వ తేదీ ఆగస్టు మాసము 2026వ సంవత్సరం. రోజులు మన జీవితంలో వెళ్తూ ఉంటాయి, వారాలు వెళ్తూ ఉంటాయి. అయితే కాలాన్ని వాళ్ళు విభజించారు. ఎలా విభజించారు? ఒకటి సంవత్సరాలు, రెండవది నెలలు, మూడవది వారాలు, నాలుగవది దినములు. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే మనం నేర్చుకున్నాం దినములు చెడ్డవి కనుక. అయితే గడియలు అంటే ప్రతి గంట అంటే తర్వాత మళ్ళా గంటల్ని ఏ విధంగా డివైడ్ చేశారు? సో సింపుల్. గంటల్లో నిమిషాలు, సెకండ్లు అంటే ప్రతి దానిలో కూడా ఒక సెట్ దాన్ని విభజిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఎలాగా? మరి మొట్టమొదటి ప్రారంభిస్తే సెకండ్లు, తర్వాత నిమిషము అంటే నిమిషాల్లో సెకండ్స్ ఉన్నాయి. అదేవిధంగా గంటల్లో నిమిషాలు, సెకండ్లు ఉన్నాయి. అయితే రోజులో గంటలు, నిమిషాలు అంటే వెళ్ళే కొద్ది కూడా ఆ సెట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ప్రారంభము ఒకటే. అయితే ఎప్పుడైతే మనము ప్రారంభించింది చిన్నదే కావచ్చు, ఒక్క సెకండే కావచ్చు, కానీ ఈ సెకండ్లో జరిగేదే యాక్సిడెంట్. ఒక్క క్షణికంలో ఆవేశంలో తీసుకునేదే నిర్ణయం. ఒక్క క్షణికము ఉద్రేకములో చేయకూడదు చేయడమే మర్డర్. అంటే ఆ ఒక్క క్షణము కన్ను మూసి తెరిచేలోపు ఎన్నో విషయాలు జరిగిపోతూ ఉంటాయి. దీని వలన అంటే జీవిత కాలం మట్టుకు మనము బందీలమైపోతూ ఉంటాం. ఎటు వెళ్ళాలో దిక్కు తోచని స్థితిలో కుమిలిపోతూ ఉంటాం. ఆ క్షణము వచ్చిన కోపము, ఆ క్షణము వచ్చిన ఉద్రేకము, ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయము, ఆ క్షణంలో నీది కాదు అన్నది ఏదో నీ చేత చేపిస్తుంది. అంటే నీ బయట ఉన్న దాన్ని బట్టి నీ లోపల కలిగే ఉద్రేకం, నీ బయట పరిస్థితులను బట్టి నీవు తీసుకునే నిర్ణయం, నీ చుట్టూ ఉన్న అన్ని విషయాలను బట్టి అంటే నీ చుట్టూ ఏమైనా జరగనివ్వండి, కానీ నీ లోపల మాత్రము ఎప్పుడూ కూడా ప్రశాంతత స్థిరముగా ఉండాలి. ఎలాగా? ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే బయట ఏమి జరిగినా లోపల ప్రశాంతంగా ఉండేది ఎవరు అని అంటే ఒకే ఒక్క మాటలో మనము స్పష్టంగా చెప్పొచ్చు. ఆ యొక్క కోడి రెక్కల క్రింద ఆ గుడ్డులో దాగి ఉన్న జీవము. ఎందుకు అని అంటే ఆ జీవానికి ఎటువంటి పొత్తుక పొందిక లేదు. అంటే పైన లెక్క పట్టేదాన్ని, పైకి కనబడేదాన్ని అందరూ కూడా లక్ష్య పెడుతున్నారు. కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో తెలుసా? నీ గుండె లోతుల్లో ఎక్కడో పొరల్లో దాగి ఉన్న చిన్నది ఉంది చూడు జీవం. ఆ జీవం నీలో కార్యరూపం దాలుస్తుంది. అంటే ఎలా చెప్పొచ్చు? దేవుడు ఆ జీవాన్ని వెలికి తీస్తాడు. ఉదాహరణకి మనకి అర్థం కావడానికి ఈ యొక్క ఆల్చిప్పలో ఉన్న ముత్యం కోసం చాలాసార్లు నేను చెప్పాను. వర్షము ఆ యొక్క బిందువు ఒక బండరాయి మీద పడింది అనుకోండి, ఆ బండరాయి ఏమైపోతుంది? దాని మీద జారిపోతుంది. కనుక బండరాయి మీద వర్షం కాదు ముత్యాలు వేసినా కూడా అవి జారిపోతాయి, ఉపయోగం ఉండదు. అయితే ఒక పచ్చటి ఆకు మీద పడింది అనుకోండి, అది ముత్యంలా మెరుస్తుంది కాసేపు. ఆ తర్వాత ఇదే వర్షపు చుక్క ఆ యొక్క సముద్రము లోపల ఉన్న ఆల్చిప్ప తెరుచుకునే టైంకి పడితే ఆ లోపల ఉన్న ఆ పురుగు ముత్యములాగా మారుతుంది అని వీళ్ళు చెప్తున్నారు, సైన్స్ చెప్తున్నారు. అంటే ఈ వర్షపు చుక్క ఆ యొక్క ఆకాశము నుండి, నింగి నుండి, లేకపోతే మేఘము నుండి ఆ లోపలికి వెళ్ళి ఆ పురుగుని తాకిన మరుక్షణము వెంటనే క్షణము లిప్త కాలంలో తెలుస్తుంది, మూసిపోతుంది. ఆ పర్ఫెక్ట్ సింక్రొనైజేషన్ అంటారు. ఆ పర్ఫెక్ట్ టైమింగ్ లో ఏ రోజునైతే అది ముఖ్యముగా మారుతుందో ప్రతి స్థితికి కూడా చాలిన దేవుడు ఆ ముత్యాలు విలువైనవి, ఆ ముత్యము వంటి జీవితాలు దేవుడు తొంగి చూస్తున్నాడు. అంటే పైన ఎన్ని అలలు, ఎన్ని కెరటాలు, ఎంతగా సముద్రపు హోరు, కానీ సముద్ర గర్భములో
ఆ ఆల్చిప్ప లోపల దాగి ఉన్న ఆ జీవి ఒక చిన్న వర్షపు చుక్క వల్ల ముఖ్యంగా అంటే మార్చగలిగే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. అంటే ఆ జీవి ఉన్న ఆ వాతావరణాన్ని, ఆ ఆల్చిప్ప లోపల బంధించబడిన ఆ స్థితిగతుల్ని ఒక వర్షపు చుక్క ఆ లోపల చేరి దాని సమాధానమును తీసివేసి దానికి ఒక కొత్త రూపం ఇచ్చి మనుష్యులకి ఇంపైన ముత్యాలుగా ఆ జీవి మారుతుంది. అంటే ఈ రోజున అటువంటి గొప్ప వాగ్దానము, చాలా చక్కటి వాక్యాలు మనము నేర్చుకుంటున్నాము. అతనికి సమాధానము నిలుచును, సమాధానము లేకపోతే మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. లూకాసు వార్త 10వ అధ్యాయము 6వ వచనం, సమాధానములకు పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. ఈ వాక్యము సేమ్ టు సేమ్ మత్తయి వార్త 10వ అధ్యాయంలో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు శిష్యులను పంపిస్తూ 10:12 ఆ ఇంటిలో ప్రవేశించండి, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎలాగా మీకు తిరిగి వచ్చును? ఆ ఇల్లు అంటే చాలా మంది మన జీవితాల్లో కొన్ని చోట్లకి దేవుడు తీసుకుని వెళ్ళమంటాడు, దర్శనం చూపిస్తాడు. అయితే ప్రభువా, నేను ఇక్కడికి వెళ్ళడం ఏంటి, నేను అటు కదా వెళ్ళాలి అనుకుంటూ ఉంటాను. కానీ దేవుడు చెప్తాడు, వెళ్ళు, ఆ ఇంటిలోనికి వెళ్ళు, ఆ ఇంటిలో అడుగుపెట్టు, ఆ ఇంటిలో ఉన్న వారికి శుభమని చెప్పు. మనం చెప్తాం, అయితే మనం దీవిస్తాం. అయితే ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇల్లు కట్టబడుతుంది, ఆ ఇంటిలో శుభము జరుగుతుంది, ఆ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. లేని ఎడల ఆ ఆశీర్వాదం నీకు తిరిగి వస్తుంది, ఆ సమాధానాన్ని నీవు తిరిగి పొందుకుంటావు. అంటే ఎప్పుడైతే నీకు దీవించడము అలవాటు అవుతుందో, ఎదుటివాడు దీవెనకి యోగ్యుడు కాదు కనుక ఆ దీవెన నీకే తిరిగి వస్తుంది. ఎప్పుడైతే కీడుని విత్తుతావో, ఎప్పుడైతే శపించడం మొదలు పెడతావో, ఆ శాపము కూడా అల్టిమేట్ గా దాని ప్రారంభము నీ నోటి నుంచే. కనుక అది ఎదుటివాడు శాపగ్రస్తుడైతే శాపం వెళ్తుంది, కానీ ఆ శాపము కూడా తిరిగి వస్తుంది. కారణం ఏంటంటే టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. అంటే మనము చేసే ప్రతి కార్యానికి కూడా ప్రతికార్యం ఉంది. అంటే దాన్ని ప్రతీకారాన్ని రివెంజ్ అంటాం, అంటే పగ తీర్చుకోవడం. కానీ అది కాదు. ఇక్కడ ఈ యొక్క వాక్యము భావము ఏంటంటే, దేవుడు పెట్టిన నియమము, నీవు మన్ను కనుక మన్నైపోతావు. ఓకే, నువ్వు మట్టివే. అయితే మనకి పదే పదే ఏం చెప్పబడుతుంది, మన్ను అయినది మన్నైపోవు. కరెక్టే, దేహము మన్నైపోతుంది. బట్ నీలో దేవుడు మహిమను దాచి ఉంచి ఉన్నాడు, నీ ఆత్మ, నిత్యము నివసించే ఆత్మ. కనుక నీలో రెండు ఉన్నాయి, ఒకటి ఆత్మ, రెండు దేహం. సో మట్టి అయినది దేహము అయిపోతుంది, కానీ దేవుని నుంచి నువ్వు పొందుకుంది ఆత్మ. ఏ రోజునైతే నేను ఆత్మని అనుసరిస్తామో, ఆత్మ కార్యాలు చేయడానికి మనము ప్రయత్నం చేస్తామో, ఆత్మలో ఫలించడానికి మనము ప్రయత్నం చేస్తామో, ఆత్మలో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తామో, ఆత్మ అనేది మాత్రమే దేవుడు పెట్టాడని, కేవలము ఈ మంటికి సంవత్సరాలు నియమించాడని, ఈ మంటికి గడియలు నియమించాడని, ఈ మంటికి ఈ లోకాన్ని నియమించాడని, కానీ ఆత్మ కోసము పరలోకము సిద్ధపరిచాడని. సో ఆత్మకి ఎప్పుడూ కూడా సమాధానపు ఆత్మ. కనుక సమాధానపరచువారు దేవుని కుమారులు. అంటే నీవు దేవుని కుమారుడిగా మారాలి అంటే నీ ఆత్మలో సమాధానం ఉండాలి. కనుక పరిశుద్ధ గ్రంథం అంతా కూడా రోమీయులకు రాసిన పత్రిక 12:18 ఏం చెప్తుంది, వీలైనంత మట్టుకు అందరితోనూ కూడా సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి, సమాధానాన్ని కాపాడండి. అదే విధముగా హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా మనం ఒక్కసారి చూసేస్తే
సో సింపుల్. 12:14 అందరితో సమాధానము కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి, పరిశుద్ధులుగా. పరిశుద్ధులు అంటే నేను చాలా అనుకునేవాడిని కాదండి. బీ ట్రాన్స్పరెన్సీ అంటే ఎదుటివాడితో కుళ్ళు కపటము పెట్టుకోకుండా ఎప్పుడైతే నువ్వు ప్రేమపూర్వకంగా ఉంటావో, ఇంగ్లీష్లో ఏముందంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, లూక్ చాప్టర్ 10:6, ఇఫ్ దోస్ హూ లివ్ దేర్ ఆర్ పీస్ఫుల్. అంటే నీవు ఏ ఇంటిలోకి వెళ్తావో ఆ ఇంటిలో సమాధానమునకు యోగ్యులు ఉన్న ఎడల. ఇప్పుడు ఇలా ఆలోచించవచ్చు. ఫైన్ ఫైన్ ఫైన్. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారు, ఒక ఐదుగురు ఉన్నారు. ఐదుగురు ఒకలా ఉంటారు కదా, ఇద్దరు ఉన్నారు. ఒకరు సమాధానమునకు పాత్రులు, ఇంకొకరు కాదు అపాత్రులు. అంటే ఇప్పుడు ఈ ఇద్దరిలో ఆ రెండు గుంపులే కదా దేవుని వాక్యం అంతా చెబుతుంది. ఆ రెండు గుంపులు భార్యాభర్త కావచ్చు, అన్న తమ్ముడు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, తల్లి తండ్రి కావచ్చు. అంటే హూ ఎవర్ అంటే నీవు, తర్వాత నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ. సో ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ఒక వర్గంగా చూస్తాడు. నీ పక్కన ఉండేవారిని అంటే క్వైట్ ఆపోజిట్, మంచి చెడు. సో మానవత్వము, దానవత్వము. సో మన జీవితంలో దయా కఠినము. ఇక్కడ మనము చూస్తున్న వాక్యంలో ద బ్లెస్సింగ్స్ విల్ స్టాండ్ ఇఫ్ దే ఆర్ నాట్, ద బ్లెస్సింగ్ విల్ రిటర్న్ టు యూ. అంటే ఈ ఆశీర్వాదము అనేది నిలిచి ఉండడము, వాళ్ళు పోగొట్టుకోవడము. కనుక ఈ నిలిచి ఉండే ఆశీర్వాదము నిలిచి ఉండాలి, దాన్ని తన్నేసుకోవాలి. చాలా విషయాల్లో గుంతెత్తి చెప్పాలనిపిస్తుంది, తన్నేసుకోవద్దు, నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కారణము ఇక్కడ ఒక్కటే భావం చెప్పబడుతుంది. సో సింపుల్. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడ్డారు. 1 పేతురు 3. మనల్ని అందరినీ దేవుడు వెనక్కి రమ్మంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఆశీర్వాదము పొందుకున్నాడు. ఈ పోగొట్టుకున్న ఆశీర్వాదము తిరిగి దేవుడు ఇస్తాను అంటున్నాడు. అంటే స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రతిసారి కూడా దేవుడు తన అరచేతులలో మన పట్ల గొప్ప ప్రణాళిక చెప్పుకొని ఉన్నాడు. మన పట్ల ఆయన ఉద్దేశము బహు గొప్పది, ఆయన తలంపులు బహు గొప్పవి, ఆయన ప్రణాళికలు మనకు ఊహకు మించినంతగా ఉంటాయి. అటువంటి గొప్ప దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా, అంటే ఆయన ఆశీర్వాదమునకు తండ్రి, ఆయన ఆశీర్వాదమునకు కర్త, ఆయన సమాధానమునకు కర్త, ఆయన ప్రేమకు అధిపతి, జీవమునకు అధిపతి, ఆయనకు వారసులుగా, అంటే దేవాది దేవునికే వారసులుగా నీవు నేను ఆశీర్వాదము నీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును. కనుక ఎప్పుడైతే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఈ పరిపూర్ణత, పరిశుద్ధత అనేది కేవలము ప్రేమలో ఉంటుందని, ఈ ప్రేమకి ఉన్న కారణం ఏంటంటే ప్రేమ సమస్త దోషములను కప్పును. ప్రేమ ఏ రోజు వేలెత్తి చూపించదు, ప్రేమ ఏ రోజు అమర్యాద. అంటే నీవు ఎప్పుడైతే ఎదుటివాడిని ప్రేమించాలి అంటే మొట్టమొదట నీ లోపల సమాధానం ఉండాలి. కానీ నీ బయట ఉన్నవాడు సూకరి, నీ బయట ఉన్నవాడు ఎరిచారు, నీ బయట ఉన్నది చెడిపోయిన లోకం. కనుక నీ లోపల ఉన్న ఈ ప్రశాంతత, నీ లోపల ఉన్న ఈ నెమ్మది, నీ లోపల ఉన్న ఈ సమాధానం, అందుకే లోపల ఎప్పుడు కూడా విత్తనాన్ని పెడతాడు దేవుడు. ఈ విత్తనం ఎక్కడ ఉంటుంది? ఆ లోపల దాగి ఉంటుంది. ఈ లోపల దాగి ఉన్న విత్తనము, ఉదాహరణకి విత్తనాలు ఎన్ని రకాలు? ఇప్పుడు నేను చెప్తున్నా ఆ లోపల దాగి ఉన్న గింజ. సో ఈ గింజ ఎగ్జాంపుల్కి మనము కొన్ని లేయర్స్ చూస్తే, సీతాఫలం పైన ఆ పచ్చగా ఉంటుంది, సో తర్వాత అది ఒగరుగా ఉంటుంది, లోపల చిన్న పొర తెల్లగా ఉంటుంది, ఆ లోపల గింజ నల్లగా బరువుగా భారంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మన జీవితాల్లో లేయర్స్ ఉంటాయి ఖచ్చితముగా. సో ఆ లోపల ఉండే గింజ సో సింపుల్, అది విత్తనముగా మారుతుంది. తర్వాత విత్తనాలు మనం చూసినప్పుడు, ఎప్పుడైతే మన జీవితంలో విత్తనాలు అన్న వెంటనే ఒక కొబ్బరి బొండం ఉన్నప్పుడు ఆ బొండం పాతి పెడతారు, ఆ బొండంలోంచి విత్తనము లోపల నుంచి మొలుస్తుంది. అదే విధముగా మామిడికాయ ఉన్నప్పుడు లోపల ఉన్న టెంక పెడతారు, అదే విధముగా పూలకి. అంటే అర్థం ఏంటంటే అవి గింజలు కొన్ని ఉంటాయి, అవి దుంపలు కొన్ని ఉంటాయి, అంటే ఆయా జాతులను బట్టి. సో దేవుడు నిన్ను ఒక కేటగిరీలో, దేవుడు నిన్ను ఒక పరిమాణంలో, దేవుడు నిన్ను ఒక గొప్ప ప్రమాణములతో, ద స్టాండర్డ్స్, దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికతో, దేవుడు నీ పట్ల నీ ప్రయాసకు కాదు కానీ
దేవుడు తన ప్రేమను వెల్లడిపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక నీవు కష్టపడాలని దేవుని నియమము కాదు. దేవుని యందు నువ్వు శ్రద్ధ కలిగి దేవుణ్ణి భయభక్తులతో వెతికినప్పుడు నెంబర్ 1 నిన్ను దేవుడు ఆశీర్వాదమునకు పిలిచాడు కనుక నీవు ఆశీర్వాదము నీవు కళ్ళ ముందు పెట్టుకోవాలి. ఏ రోజునైతే ఆశీర్వాదము కళ్ళ ముందు పెట్టుకుంటావో శాపమును దూరం చేస్తావు. యెహోవా యందు శ్రద్ధ కలిగి బ్రతికేవాడు ఆశీర్వాదములకు, అశ్రద్ధగా ఉండేవాడు శాపగ్రస్తుడవును. కనుక ఏ రోజున మన జీవితాల్లో ఈ శ్రద్ధ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తామో, కానీ భయభక్తులు అంటాము, దాన్ని దేవుడు పట్టించుకోడు. దేవుడు పట్టించుకునేది ఒకటి, దేవునికి విధేయత చూపించడము. దేవుడు నీ హృదయములో ఉన్న అంతరంగములో ఉన్న ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా దేవుడు గమనించగలుగుతూ ఉంటాడు. కనుక ఇక్కడ నేను చెప్పాలనుకున్న భావం ఏంటంటే, ఈ లోకము నేర్పించే భయము కానీ, ఈ లోకము అనుకునే భక్తి కానీ దేవుడు అంటే రిలీజియస్ అంటే ఆచారాలని కానీ, ఈ లోకం నేర్పించే సాంప్రదాయాలను కానీ, ఈ లోకం నేర్పించే కట్టుబాట్లని కానీ, మరి కట్టుబాట్లు అంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆ రాళ్ళేసి కొట్టి చంపమని ఈ లోకం చెప్పింది కదా. కనుక ఇక్కడ నేను చెప్పాలి అని నా అనుభవంలో రుచి చూచి నేను ఎరిగి మీకు చెప్తుంది, ఆశీర్వాదమునకు వారసులుగా ఎప్పుడూ కూడా ఎప్పుడైతే నీవు ఆశీర్వాదము అని పెట్టుకుంటావో వెంటనే శాపము, మేలు, కీడు, అదే విధముగా మనం చూసినప్పుడు ఆకాశము, భూమి, మంచి, చెడు కనుక నీ ఎదుట ఉంచి ఉంటాడు. ఎప్పుడూ కూడా అల్టిమేట్ గా చాయిస్ ఏది అని నీవు అనుక్షణము శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి, కనుక కీడుకు ప్రతి కీడు. కనుక చాలా సార్లు అనుకుంటాం పగ తీర్చుకునుట. అవును, పగ తీర్చుకునే వాళ్ళు బలహీనులు, జ్ఞానము లేని వారు. ఈ లోకమంతా చేస్తున్న కార్యము అదే. అయితే ధైర్యవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు క్షమించడానికి ఇష్టపడతాడు. లెట్ గాడ్ పనిష్ హిమ్. ఈ లోకము వేసే చట్టము కాదు, దేవుడు చేసే ప్రతిఫలము కార్యము కోసము. కనుక ఒక స్టెఫను చనిపోతూ, దేవా వీరిని క్షమిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోతూ, దేవా వీరిని క్షమిస్తున్నాను. అదే విధముగా మన జీవితంలో చూచినప్పుడు ఎప్పుడైతే శిలువ మీద నుంచి సైతము యేసుక్రీస్తు క్షమాపణని విత్తుతున్నాడు, ఎంత మాత్రము పగ తీర్చుకోవడానికి ఆయన మనుష్య రూపంగా రాలేదు అన్నది ఆయన ఆశీర్వదించుటకు వచ్చాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన నేను, ఆయనని వెంబడిస్తున్న నేను, ఆయన యందు లక్ష్యమించిన నేను వారసులు అవుటకు పిలువబడ్డాను. కనుక కీడుకి ప్రతి కీడు అంటే కీడు చేస్తుంటే నేను కూడా కీడు చేస్తే జోగి రాసుకుంటే బూడిద. నో 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 నో, వాళ్ళు కీడు చేస్తున్నారు, వాళ్ళు దూషిస్తున్నారు కనుక నేను మేలు చేయాలా, నేను దీవించాలా. యేసుప్రభు వారు అదే చెప్పారు, శపించు వారిని దీవించండి, మిమ్మల్ని అంటే కీడు చేసే వారికి మేలు చేయండి. అదేంటండి పాస్టర్ గారు, చాలా కష్టం కదా. కష్టమని నేనేం చెప్పలా, అభ్యాసము చేయమంటున్నా, సాధన చేయమంటున్నా, జీవము ఇవ్వమంటున్నా. కనుక జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలుకకుండా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను. అంటే ఎప్పుడైతే నీ సమాధానమును నీవు కాపాడుకోవడానికి, నీ యోగ్యతను నీవు కాపాడుకోవడానికి, నీ స్టాండర్డ్ ని నువ్వు కాపాడుకోవడానికి నీవు లక్ష్యము పెడతావో, నీవు నీ లోపల ఉన్న మంచితనాన్ని, దేవుడు పెట్టిన ఆత్మను, దేవుడు ఇచ్చిన కృపను, దేవుని యొక్క ప్రేమను నీ హృదయము అనే పలకల మీద రాసుకుని ఉన్నావో, దేవుని ఆత్మ అనే సిరాతో జీవమును కలిగి ఉన్నావో, దేవుని ప్రేమ నడిపింపులో నీవు నడవాలని ఇష్టపడుతున్నావో, కీడు నుండి తొలగి మేలు చేయాలి. సమాధానమును నువ్వు వెతికి దానిని వెంటాడినప్పుడు, ఎప్పుడైతే దేవుని కన్నులు నిన్ను గమనిస్తున్నాయని, నీవు ఒకవేళ శ్రమ పడినను, బెదిరింపునకు భయపడినను, నిర్మలమైన నీవు మనస్సాక్షి కలిగి ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభువుని నీవు రక్షకుడిగా, యజమానుడిగా నీ హృదయమునందు ప్రతిష్ఠిస్తావో, దేని విషయమై దుర్మార్గులుగా దూషింపబడుతున్నావో, సత్ప్రవర్తన మీద. కనుక ఏ రోజున అయితే దేవుడు న్యాయాధిపతి, ఆయన నీ హృదయము వాకిటి యొద్ద నిలబడి తట్టుచున్నాడని, ఆయన నీ హృదయ అంతరంగములలో తాను దాచిపెట్టి ఉంచిన ఆ మంచి ధనాన్ని బయటికి తీసుకొస్తావని, నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని, నీ సమాధానమును ఎవరికి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడో, అయోగ్యులకు
యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నాడు, పేతురు పశ్చాత్తాపడ్డాడు, తోమా పశ్చాత్తాపడ్డాడు, అందరు రక్షింపబడ్డారు. యోసేపు, నీకు పెట్టిన పరీక్షలు ఏంటయ్యా అంటే 3 చోట్ల దేవుడు యోసేపును మార్చాడు. మొదటిది గుంటలోంచి తీసి పోతిఫర్ ఇంటిలోకి మార్చాడు. గుంటలోంచి తీయడానికి ముందు తన అన్నదమ్ములను మార్చొచ్చుగా, నువ్వు పరాయి దేశం పంపివేయబడాలా, కానీ అక్కడ దేవుని వాక్కు ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే తన అన్నలే తన్ని అమ్మి పాడేస్తుంటే తన అన్నల కోసము గుండె పగిలి ఏడుస్తూ తన దర్శనమును ఇలాగు నేర్పిస్తున్నాడా దేవుడు, ఇలాగు నెరవేరుతుందా అని తన దర్శనమును లక్ష్యపెట్టి కళ్ళ ముందు కనబడుతున్న అన్నల్ని కానీ వారు చేస్తున్న పనులను కానీ ఏ రోజునైతే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తావో అమ్మి పాడేసినప్పుడు, పోతీఫర్ ఇంటిలో పడినప్పుడు అక్కడ కూడా తన కలలను తన దర్శనమును హృదయంలో ఉంచుకున్నవాడై ఎలా నెరవేరుతుందబ్బా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఒకానొక దినమున చిన్న పరీక్ష పెట్టబడినప్పుడు నెరవేరిపోయినాయి అని గంతులు వేస్తూ అబ్బా ఇంకేంటి నేను పాపం నుంచి పారిపోయాను అనుకున్నాడు. కానీ అది మరింత కీడుకి కారణమైంది. కానీ తాను యోగ్యుడు కనుక తన చుట్టూ ఉన్న పరిస్థితులకు కానీ తనల్ని భయపెడుతున్న ఆందోళనకి కానీ తన జీవితంలో జరుగుతున్న కీడుకి కానీ ఎంత మాత్రము స్థానం ఇవ్వకుండా చెరసాలలోకి సంతోషంగా వెళ్ళిపోయి తిరిగి గంటలు, నిమిషాలు, సెకండ్లు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఏ రోజునైతే నిర్ణయ కాలము తనకి తెలియక గుండెలు బాదుకుంటూ తనలో ఉన్న సమాధానాన్ని కాపాడుకుంటూ ఒకవేళ ఇప్పుడు నా అన్నలు వస్తే నా స్థితికి కారణం మీరే అంటాడా? అక్కడ ఒక డైలాగ్ రాయబడి ఉంది, నేను ఏ దోషము నాలో లేదో నిర్దాక్షిణ్యంగా నేను అమ్మివేయబడ్డాను. ఈరోజు నీవు దోషమేమీ చేయలేదా? నిర్దాక్షిణ్యంగా అమ్మివేయబడ్డావా? నీ అంతరంగాన్ని అడుగు. నేను ఏ రోజు చెప్పను దోషం చేయలేదని. నేను చేసినవి ఎన్నో, కానీ వాటిని దేవుడు లెక్కకు మించి తన ప్రణాళికలో, తన కృపలో, తన నీతిలో, తన ప్రేమలో నన్ను క్షమించడంలో నా పాపములను కొట్టివేసిన దేవుడు, నన్ను కనికరముతో కృపతో నింపిన దేవుడు, తన ప్రేమను నా పట్ల వెల్లడి చేస్తున్న దేవుడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీవు ఒకరోజు వచ్చింది యోసేపు కోసము దేవుడు సిద్ధపరిచిన ఆ దీపస్తంభం మీద యోసేపుని మహారాజుగా నిలబెట్టాడు. మహారాజుగా నిలబడ్డానికి కారణము యోసేపులో సమాధానము. ఏ అన్నము తనకి దొరకలేదో ఆ అన్నం ప్రజలందరికీ పెట్టడానికి యోసేపును సిద్ధపరిచాడు. ఏ ప్రేమ తాను కోల్పోయాడో ఆ ప్రేమను ప్రజలందరికీ చూపించడానికి యోసేపును సిద్ధపరిచాడు. ఏ క్షమాపణ తనకి దక్కలేదో ఆ క్షమించే హృదయంతో నింపబడి తనకి కీడు చేసిన అందరికీ కూడా మేలు చేయడానికి యోసేపు హృదయం సిద్ధపడిన తర్వాత యోసేపు పగ తీర్చుకునేవాడు కాదు, యోసేపు ప్రేమను పంచేవాడే. ఎప్పుడూ కూడా ఈ లోకము మన మాటల్ని అపార్థమే చేస్తుంది. ఎందుకంటే ఈ లోకము అర్థం కానిది ఏదైనా ఉందంటే ప్రేమ. కానీ అది ప్రేమ కోసమే వెతుకుతుంది. కానీ ఈ లోక ప్రేమ, దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మర్మంగా ఉంటుంది. దేవుని సమాధానం ఎప్పుడు కూడా కీడులోనే దాగి ఉంటుంది. దేవుని ఆశీర్వచనం ఎప్పుడు కూడా దోషంలోనే ఉంటుంది. సో నిన్ను దూషిస్తున్నారు అంటే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. వాళ్ళు నిన్ను శపిస్తున్నారు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళు నిన్ను వదిలిపెట్టేస్తున్నారు అంటే దేవుడు నిన్ను పట్టుకున్నాడు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవటం లేదు అంటే దేవుడు నిన్ను అర్థం చేసుకున్నాడు. వాళ్ళు నిన్ను ఈ విధముగా అన్నీ కూడా నా తలంపుల వంటివి, నీ తలంపులు కాదు. సో డోంట్ బి షార్ట్ టెంపర్డ్. ఏ రోజున కూడా ఉద్రేకం వద్దు. శాంతి, సమాధానము. ఏ రోజునైతే నీవు సమాధానాన్ని కాపాడుకుంటావు, నీ ఆత్మకి కావాల్సింది సమాధానం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన విత్తబడుతున్న ఈ వాక్యము వీరి హృదయాల్లో నాటి బలమైన కార్యాలు చేయమని యేసు నామమున దీవించి ధైర్యం కలిగి విడుదల, క్షమాపణ కలుగునుగాక దీవిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి